కారు దిగేందుకే కవిత నిర్ణయం చేసుకున్నారా? కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పై ధిక్కార స్వరం వినిపించిన కవిత ఇవాళ మళ్లీ అవే తరహా వ్యాఖ్యలు చేసి తనకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారా? ఇవాళ కవిత చేసిన వ్యాఖ్యలు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు కవిత మద్దతు పలికారు. కుండబద్దలు కొట్టినట్లుగా కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్థించారు. అంతేనా, తమ వాళ్లు తప్పు మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, కానీ అది తప్పంటే తప్పని కవిత తేల్చి చెప్పేశారు. తీన్మార్ మల్లన్న వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు తనకు మద్దతుగా మాట్లాడకపోవడంపై కూడా కవిత స్పందించారు. తనకు బీఆర్ఎస్ నుంచి ఎవరు మద్దతుగా మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని చెప్పుకొచ్చారు. నిజానికి కొంతకాలంగా బీఆర్ఎస్ తీరుపై కవిత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తన తండ్రికి ఏకంగా లేఖే రాసేశారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ నేరుగా చెప్పేశారు. ఆ తర్వాత సొంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. పైకి అంతా చల్లబడినట్లు కనిపించినా కవిత కారు దిగి వేరే దారిలో వెళ్లడానికే నిర్ణయించుకున్నారనే వాదనకు ఇవాల్టి వ్యాఖ్యలతో మరింత బలం చేకూరింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కవిత పార్టీ మారేందుకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా, వారి వ్యాఖ్యలు చూస్తా ఉంటే ఏంటి అప్డేట్స్? బీఆర్ఎస్ లో ఎటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి? బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ ఉత్కంఠను రేపుతుంది. ఇప్పటికే కవితకు బీఆర్ఎస్కు మధ్య చాలా పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కవిత చేసిన కామెంట్స్ రాజకీయంగా సంచలనంగా మారాయి. గతంలో కూడా ఆమె ఒకటి రెండుసార్లు ఇలాంటి కామెంట్స్ చేసినప్పటికీ కూడా మళ్ళీ టీ కప్లో తుఫాన్ మాదిరిగా సర్దు మణిగినప్పటికీ కూడా ఇవాళ కవిత చేసిన కామెంట్స్ ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో చర్చనాంశంగా మారి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో సొంత పార్టీలోనే కుంపటిని మరింత రాజేసేలాగా ఉన్నాయి. వాస్తవానికి ఈరోజు కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న ఢిల్లీ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు అప్పనంగా గోదావరి నీళ్లను దగ్గరుండి పంపిస్తున్నారంటూ కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ కవిత నిర్వహించారు. ఈ చిట్ చాట్లో ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు ఎన్నికల హామీ మేరకు 42% రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఆర్డినెన్స్కు నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ను బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. ఆర్డినెన్స్ వద్దు, ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాలి, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కానీ కవిత మాత్రం ప్రతిరోజు కూడా ఈ ఆర్డినెన్స్ను సపోర్ట్గా మాట్లాడుతూ వస్తుంది. సపోర్ట్గా మాట్లాడటం ఒకే ఎత్తు అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని, సొంత పార్టీని ఆమె తప్పుపట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి అవగాహన లేదు, ఆర్డినెన్స్ను వ్యతిరేకించడం సరైంది కాదు, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే తాను ఎవరైతే కవిత ఆర్డినెన్స్కు సపోర్ట్ చేసినట్టుగా కూడా ఆమె చిట్ చాట్లో చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొక మాట కూడా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికైనా కూడా తన దారిలోకి రావాల్సిందే, కాకపోతే 4 రోజులు సమయం పట్టొచ్చు కాక, కానీ ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ విషయంలో తన వాదనే నెగ్గిద్ది, ఖచ్చితంగా తానే కరెక్ట్గా ముందుకు వెళ్తున్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో మొదటి నుంచి కూడా తానే పోరాటం చేస్తున్నాను అనే విధంగా కూడా కవిత, అంటే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశం మీద ఎక్కడ కూడా పోరాటం చేయలేదు, తానే పోరాటం చేస్తున్నాను, తాను పోరాటం చేయబట్టి ఆర్డినెన్స్ వచ్చింది, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తన దారిలోకే వస్తుందంటూ కూడా కవిత చేసిన కామెంట్స్ సొంత పార్టీలో చర్చనాంశంగా మారాయి. ఇంకొక వైపు ఈ నెల ఏదైతే 13వ తారీఖు నాడు తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద జాగృతి కార్యకర్తలకు దాడి చేశారు. దానికంటే 2 రోజుల ముందు తీన్మార్ మల్లన్న కవిత మీద పరుష పదజాలంతో కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జహీరాబాద్ వేదికగా. సో ఈ నేపథ్యంలోనే చాలా సంఘాలు, అంటే మహిళా సంఘాలు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మల్లన్న చేసిన కామెంట్స్, కవిత మీద ఏవైతే కామెంట్ చేశారో అవి సరైనవి కాదు, మహిళల మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాలనేది కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కానీ సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచి ఒక మధుసూదనాచారి, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి తప్ప కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇతర మహిళా నాయకులు, మాజీ మంత్రులు ఉన్నారు, సత్యేంద్ర రెడ్డి ఉన్నారు,
సత్యవతి రాథోడ్ ఉన్నారు, సునీత లక్ష్మారెడ్డి, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో మహిళా నాయకురాలుగా కొనసాగుతున్నారు. వీళ్ళెవరూ కూడా కనీసం కవిత మీద స్పందించలేదు. ఈ కమెంట్స్ మీడియా ప్రతినిధులు అడిగిన సందర్భంలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు తన మీద మల్లన్న చేసిన కమెంట్స్ మీద రెస్పాండ్ కాలేదు. ఆ విషయంలో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారు. ఆ విషయం కూడా తనకు బాధ కలిగించిందంటూ కూడా కవిత కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పుడు కూడా గత కొన్నాళ్ళుగా లేఖ రాశారు. ఏదైతే మే 2వ తారీఖున కేసీఆర్కు కవిత లేఖ రాశారు. మే 20వ తారీఖు నాడు ఆ లేఖ లీక్ అయింది. 23వ తారీఖు నాడు మే 23వ తారీఖు నాడు శంషాబాద్ రిపోర్ట్లో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పి కూడా కవిత చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మే 29 నాడు కేటీఆర్ టార్గెట్గా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలను తాను అడ్డుకుంటున్నాను, అందులో భాగంగానే తనను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా ఆ రోజు చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి తెలంగాణ రాజకీయాలలో. సో మళ్ళీ దాదాపుగా ఒక నెలన్నర పాటుగా ఆమె జాగృతి వేదికగానే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రత్యక్షంగా విమర్శించినప్పటికీ కూడా కనీసం తెలంగాణ భవన్ కూడా అనేక ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. కవిత అనేక కార్యక్రమాలను తన బంజారా హిల్స్ నివాసంలోనే పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ భవన్కు కనీసం వచ్చి ఒక ప్రెస్ మీట్ కావచ్చు, లేదంటే పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడ కూడా నిర్వహించిన పరిస్థితి. ఇదిలా ఉంటే నిన్న తెలంగాణ భవన్లో సింగరేణి కార్మిక సంఘాలతో ఏదైతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒకటి అనుబంధ సంఘం ఉంది బీఆర్ఎస్ పార్టీకి, ఆ అనుబంధ సంఘానికి చాలా రోజులుగా కవిత గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే తాజాగా నిన్న ఆ కొప్పుల ఈశ్వర్ను కవితను తొలగించి కొప్పుల ఈశ్వర్ను ఇన్ఛార్జిగా కేటీఆర్ నియమించారు. సో ఈ నేపథ్యంలోనే కవిత ఈ అంశం అంటే కవిత ఆ విషయంలో కూడా కొంత బయటపడినప్పటికీ కూడా ఆ విషయం మీద కూడా ప్రెస్ మీట్లో ఆమె స్పందించారు. కొప్పులీశ్వర్ చాలా సీనియర్, స్వయంగా సింగరేణి కార్మికుడు, ఆయనకు ఇన్ఛార్జ్ ఇవ్వడం సరైందే అని ప్రెస్ మీట్లో చెప్పినప్పటికీ కూడా కానీ ఆమె లోన చాలా అసంతృప్తి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు కూడా కవిత చేసినట్టుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు ఒక 15-20 రోజుల క్రితం కవిత జాగృతిని పటిష్టం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అటు విదేశాల్లో రాష్ట్రం దాటి దేశం దాటి కూడా విదేశాల్లో కూడా జాగృతి శాఖలను విస్తరిస్తున్నారు. అనుబంధ సంఘ ఏదైతే ఆ జాగృతికి అనుబంధంగా విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే సింగరేణి జాగృతి పేరుతో ఒక కమిటీని కూడా నియమించారు, దాదాపుగా సింగరేణి బెల్ట్ ఏరియాకి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే కొప్పులీశ్వర్ను కవితను తొలగించి కేటీఆర్ నిన్న కొప్పులీశ్వర్ను ఏదైతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి. అంటే కవితకు బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా పూర్తిగా గ్యాప్ వచ్చేసింది. కవితకు పార్టీలో ఒక ఎమ్మెల్సీ పదవి తప్ప, పార్టీ సభ్యత్వం తప్ప ఎలాంటి ఆమెకు పార్టీ పదవి లేదు. అదేవిధంగా అనుబంధ సంఘాల్లో కూడా ఆమె ప్రమేయం లేకుండా పూర్తిగా కూడా కేటీఆర్ కట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వర్సెస్ కవిత అనే విధంగా చాలా అంటే చాలా పెద్ద ఎత్తున రాజకీయాలు దాదాపుగా తెగేదాకా అంటే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీతో కవిత తెగతెంపులు చేసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్టుగా కూడా ఒక చర్చ జరుగుతుంది.